బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీఎం ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గులాబీ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలతో తెలంగాణ భవన్ సమీపంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సో తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. ఆ విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సీఎం ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గులాబీ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో తెలంగాణ భవన్ సమీపంలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సీఎం ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట కూడా సంభవించింది. వారందరినీ కూడా అరెస్టులు చేసి అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీఎంకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలను అదేవిధంగా వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డగించి అక్కడి నుంచి వారిని తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బయటికి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వానికి సంబంధించిన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో తెలంగాణ భవన్ సమీపంలో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు అయితే వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాము. సీఎం ఇంటి ముట్టడికి వారందరూ కూడా వెళ్ళి వారి నిరసన తెలపాలని ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీసులు కూడా వారందరినీ కూడా అడ్డుకొని వారిని ఆ గేటు బయట తెలంగాణ భవన్ గేటు బయట నుంచి బయటకు రాకుండా వారందరినీ కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఆ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అదేవిధంగా తోపులాట కూడా చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే పోలీసుల తీరును వారు నిరసిస్తూ ఉన్నారు. వారి ఆందోళనలను అక్కడే ఉధృతం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ దగ్గర లైవ్ విజువల్స్ చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు సిట్ అధికారుల ముందు విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపాలని చెప్పి భావించారు. మన తెలంగాణ భవన్ దగ్గరికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకోవడం జరిగింది. తెలంగాణ భవన్ నుంచి సీఎం ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో అక్కడికి వెళ్ళి ప్రయత్నంలో పోలీసులు వారందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. నిరసనకారులందరినీ కూడా చెదరగొట్టి వారందరినీ కూడా వ్యాన్ ఎక్కించి అక్కడి నుంచి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలకు అలానే పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. స్వల్ప వాగ్వాదం కూడా జరిగింది. పోలీసుల నిరసనకు సంబంధించి అక్కడ కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు కూడా చేశారు. తెలంగాణ భవన్ దగ్గర తాజా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే మీ రాజ్యం